హాయ్ హలో ఫ్రెండ్స్. మనం ఈరోజు తెలుసుకునే విషయం బ్రెయిన్ గురించి. మనం ప్రతిరోజు నిద్రపోతాం కదా, కానీ ఒక్కసారైనా ఆలోచించావా మనం నిద్రలో ఉండగా మన బ్రెయిన్ ఏం చేస్తుందో? చాలామంది అనుకుంటారు మనం నిద్రపోతే బ్రెయిన్ కూడా రెస్ట్ తీసుకుంటుందని. కానీ నిజం ఏంటంటే మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది, కానీ మన బ్రెయిన్ ఫుల్ యాక్టివ్లో ఉంటుంది. అంటే నువ్వు పడుకున్నప్పుడు నీ బ్రెయిన్ క్లీనింగ్, రిపేరింగ్, మెమొరీ సేవ్ చేయడంలో బిజీ ఉంటుంది. నువ్వు రోజు చదివినవి, చూసినవి, అనుభవించినవి అన్నీ బ్రెయిన్లో టెంపరీగా సేవ్ అవుతాయి. నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ వాటిలో యూస్ఫుల్ మెమొరీస్ సెలెక్ట్ చేసి పర్మనెంట్ మెమొరీలోకి సేవ్ చేస్తుంది. అందుకే ఎగ్జామ్స్ ముందు ప్రాపర్ స్లీప్ తీసుకుంటే గుర్తు బాగా ఉంటుంది. స్లీప్ అంటే బ్రెయిన్కి సేవ్ బటన్ లాగా అన్నమాట. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్లోని వేస్ట్ కెమికల్స్ క్లీన్ అవుతాయి. ఇది ఒక వాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది. అంటే మన మెదడులో చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ ఆ వేస్ట్ మెటీరియల్ని వాష్ చేస్తుంది. ఇదే రీజన్ రాత్రి ప్రాపర్ స్లీప్ తీసుకుంటే రిఫ్రెష్గా లేస్తాము, హెడేక్ తగ్గుతుంది. డ్రీమ్స్, వై వి డ్రీమ్. మరి మనం నిద్రలో కలలు ఎందుకు చూస్తామంటే డ్రీమ్స్ యాక్చువల్లీ బ్రెయిన్ సిమ్యులేషన్ లాంటివి. అంటే బ్రెయిన్ ర్యాండమ్ థాట్స్, ఎమోషన్స్ ప్రాసెస్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, క్రియేటివిటీ పెంచుతుంది. కళలో కనిపించే ఫేసెస్ కూడా రియల్ లైఫ్లో చూసినవే. స్లీప్కి యాక్చువల్లీ 4 స్టేజెస్ ఉంటాయి: లైట్ స్లీప్, డీప్ స్లీప్, రెమ్ స్లీప్. ఇది డ్రీమ్ స్టేజ్. ఈ రెమ్ స్టేజ్లో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, ఐస్ ఫాస్ట్గా కదులుతాయి. ఈ సమయంలోనే క్రియేటివిటీ, ఐడియాస్, మెమొరీస్ ప్రాసెస్ అవుతాయి. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎఫెక్ట్స్. అయితే నిద్ర తక్కువగా పడితే ఏం జరుగుతుందంటే బ్రెయిన్ క్లీన్ అవ్వదు, టాక్సిక్స్ స్టే అవుతాయి, మెమొరీ వీక్ అవుతుంది, మూడ్ ఆఫ్ అవుతుంది, లాంగ్ టైంలో డిప్రెషన్, యాంగ్జైటీ, ఈవెన్ బ్రెయిన్ డిసీజెస్ వస్తాయి. అందుకే 7 to 8 hours స్లీప్ కంపల్సరీ. అంటే ఇక నుంచి నిద్ర అంటే కేవలం విశ్రాంతి కాదు, నీ బ్రెయిన్కి రీఛార్జ్ అవుతుందని తెలుసుకో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.